పురుషాంగం సైజును పెంచడానికి ఆపరేషన్లు ఉన్నాయా? ఎందుకు ఇలా అడుగుతున్నానంటే నా అంగం చిన్నది, దాన్ని ఇంకా పొడుగ్గా లావుగా చేసుకోవాలంటే ఏం చేయాలి? పురుషాంగం సైజు పెంచడానికంటూ ఏమాత్రం ఆపరేషన్ లేవు. అయితే చాలా మగవాళ్ళు ఏంటంటే మామూలు సమయంలో పురుషాంగం 2 అంగుళాలు ఉంటే నాకు చిన్నదిగా ఉంది చిన్నదని ఫీల్ అవుతుంటారు. వాడికి మామూలు సమయంలో కూడా పెద్దదిగా ఉన్నట్లు కనిపించాలనుకుంటారు. మామూలు సమయంలో కూడా 4 అంగుళాలు 5 అంగుళాలు అనుకుంటారు. అంతే చేస్తారంటే కొన్ని సర్జరీస్ వచ్చాయి. ఏంటంటే లాగి ఇలా పట్టుకుని అక్కడ ఆ రెక్టస్ అబ్డామినస్ మజిల్ ఉంటుంది, ఆ మజిల్స్ కట్టేసి ముందే ఈ లాగుతారు. మామూలు కూడా మగవాడు తన పురుషాంగాన్ని పట్టుకుని గుంజమనండి, గుంజితే ఇలా గుంజితే అది మామూలు 2 అంగుళాలు ఉంది 5 అంగుళాక 3 అంగుళాలు 4 అంగుళాలకి సాగుతుంది. అలా సాగదీసి పట్టుకుని దాన్ని బిగిస్తాడు, రబ్బర్ బ్యాండ్ వేసేటప్పుడు బిగించేస్తాడు, ఇలా చుట్టేస్తాడు. చుట్టేస్తే అది పొడుగ్గా ఉన్నట్టు కనబడుతుంది. కానీ స్తంభించడం మాత్రం మామూలుగా ఇది 2 అంగుళాలుగా కనబడుతున్నప్పుడు ఎంత అది గట్టిపడి ఎంత పొడిగిదిగుందో అంతే పొడిగిదుగుతుంది. కానీ చాలామందికి ఇలాంటి సర్జరీలు చేయడం వల్ల వాళ్ళకి లేనిపోయిన నష్టాలు వచ్చి అంగం పట్టేసేయడం, బిగబట్టేయడం, లేదా ఇన్ఫెక్షన్ రావడం, ఇంత కండలా తయారవడం, లేదా అనాకారంగా తయారవడం, ఇవన్నీ ఉండి చాలామంది సర్జరీలు చేయట్లేదు. ఇప్పుడు మొదట్లో ఇలాంటి ట్రయల్స్ చేశారు ఇలాంటి వాళ్ళ కోసం. మామూలు ట్రయల్లో కూడా ఇది పొడుగ్గా కనబడడం కోసం ట్రయల్స్ చేశారు. కానీ అవన్నీ మనిషికి దేనిపై నష్టాలు తెచ్చిపెట్టాయి కనుక అలాంటి సర్జరీలు ఎవరు చేయడం లేదు. కేవలం అలా చూడడానికి పొడుగ్గా ఉన్నట్లు అనిపించవచ్చు. కానీ 2 అంగుళాలు ఉన్న అంగం పెరిగినప్పుడు 6 అంగుళాలు అయితే ఇలా సాగదీసి 4 అంగుళాలు చేసిన కూడా 6 అంగుళాలు అవుతుంది. కానీ అదేమో 8 అంగుళాలు 10 అంగుళాలు అవ్వదు. అంచేత అది కరెక్ట్ సర్జరీ కాదు, దానిలో ఫలితం లేదు, అంత నష్టం తప్ప లాభం లేదు దానివల్ల. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మీకోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.